అసలెలా పగిలింది? విండ్షీల్డ్ వేయిస్తానమ్మా. అది వేయించే వరకు సవారీలుండవు, సంపాదన ఉండదు. హలో దుర్గా, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఒక్కసారి అర్జెంటుగా ఇంటికి రా కార్తీక్. ఏమైంది దుర్గా? రా చెప్తాను. ఆగరా! ఆ ఫోటోని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు. ఏం జన్మరా నీది? ఎందుకు బతుకుతున్నావో కూడా తెలియని బతుకు బతుకుతున్నావు. నువ్వొక మనిషివా? చా! అక్క అంటే బావకి ఎంతో ప్రాణం. అన్యాయంగా ఫోటో పగలగొట్టావేంట్రా? పాపంరా, ఆయన ఎంతకాలం బాధ పెడతావు? ఏదో చూడక తగిలుండాది, దానికెందుకు అందరు ఇంత బాధపడతా ఉండారు? చూడక కాదమ్మా, వీడికి వీడి బతుకు మీదే గౌరవం లేదు. అలాంటప్పుడు తల్లి మీద ఎలా గౌరవం ఉంటుంది? తండ్రి మీద ఎలా గౌరవం ఉంటుంది? తల్లిదండ్రుల ప్రాణాలు తీయటానికి పుట్టిన రాక్షసుడమ్మా వీడు. దుర్గా, ఏంటి దుర్గా? దుర్గా ఏంటిది?
అన్నయ్య దగ్గర డబ్బులు లేవు. వీటితో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అన్నయ్య ఆటోకి అద్దం వేయించు. బావా, ఏంటి దుర్గా? ఈ కమ్మలుండాల్సింది మా అక్క చెవులకి, తాకట్టులో కాదు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆటోకి అద్దం వేయించు. నీకిన్ని డబ్బులు? ఇవా నేను అప్పుడు కొంచెం దాచుకున్న డబ్బులు. త్వరగా వెళ్ళి ఆ పని కానివ్వు. తీసుకో. ఆహా, నేను కాదు, అక్కకి నువ్వే ఇచ్చేయి. నేను దాచుకున్న డబ్బుని ఇచ్చానని అక్కకి తెలిస్తే అక్క బాధపడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. సరే. నా బాధ చూడలేక నా చెల్లెలు తన చెవి కమ్మలిచ్చిందా? తన పెళ్లికి ఒంటి నిండా బంగారం పెట్టి అత్తారింటికి పంపించాలని నేననుకుంటే నా అవసరానికి తన ఒంటి మీద బంగారం త్యాగం చేసిందా?